ఏంటంటే ఏదైనా పవన్ కళ్యాణ్ గారికి ధైర్యం చెప్పాలన్నా, లేదు టీడీపీ తరపు నుంచి మా స్టాండ్ చెప్పాలన్నా, ఏం ప్రధానమైన వేదికల అసెంబ్లీలోనో లేకపోతే బహిరంగ సభలో చెప్పాల్సిన అవసరం లేదు. లోకేష్ గారు కావచ్చు, లేకంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆయన ఇంటికి ఈయన వెళ్తేనో అంటే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు పిచ్చోళ్ళు అంటారా? పిచ్చోళ్ళు వినండి, దయచేసి వినాలి మీరు. అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు మేము కరెక్ట్ గా ఉంటాం, మీకేం ఇబ్బంది లేదని మాట్లాడాల్సిన అవసరమే లేదు సార్. కేటగారికల్ గా పవన్ కళ్యాణ్ గారు సార్ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ మాట మాట్లాడారు? ఒకటి పారిశ్రామికవేత్తలు అంటున్నారు, ఒకటి. రెండోది ఏంటి, లోకేష్ గారు ఏమన్నారు, ఒకవేళ జగన్మోహన్ లాంటి వాళ్ళు మళ్ళీ వచ్చినా ఈ రాజధానికి ఇబ్బంది ఉండకూడదు కాబట్టి చట్ట భద్రత కల్పిస్తున్నామని ఆయన మాట్లాడారు. అప్పుడు దానికోసమే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఏమని, అయ్యా నువ్వు మళ్ళా జగన్మోహన్ వస్తారనే అనే మాట నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు, లేదు నువ్వేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, లేదు ప్రజలు కానీ లేకపోతే భయపడాల్సిన అవసరం లేదు, కాదు భయపడాల్సిన అవసరం లేదు అంటే నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడుతున్నారా? సార్ భయంగా సార్ నేను అంటున్నా, ఇప్పుడు ఏదైనా కొన్ని పల్లెల్లో సార్ ఇప్పుడు జనరల్ గా సైకో కిల్లర్లు ఉంటారు సార్. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో సైకో కిల్లర్లు వస్తా ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఏదన్నా చిన్న చిన్న పల్లెలకు వెళ్ళి కొంతమందిని రేప్ చేయడము, చంపేయడము, సైకో కిల్లర్లు మీకు తెలుసు కదండి. వాళ్ళు 10 మందినో 15 మందినో 20 మందినో చంపేస్తారు. చంపేసిన తర్వాత కొన్ని ఊర్లే భయపడి తలుపులు వేసుకొని పోలీసులు పెట్టుకొని నడుపుతా ఉంటారు. అతన్ని పోలీసులు పట్టుకునేంత వరకు లేకపోతే అతన్ని ఎన్కౌంటర్ చేసేంత వరకు ఆ పల్లెలన్నీ కూడా విపరీతంగా భయపడతా ఉంటాయి. అంటే దాని అర్థం ఆ సైకో కిల్లర్ గొప్పవాడనే, ఆ సైకో కిల్లర్ మేధావనే. ఇంతకీ ఎవరు ఆ సైకో కిల్లర్? మీరు చెప్తున్న ఉదాహరణలో ఆ సైకో కిల్లర్ ఎవరు? ఆ సైకో కిల్లరే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి సైకో కిల్లరే. ఏంటిది మీరు చెప్పారు ఉదాహరణ? ఇప్పుడు ఎవరినో రేప్ చేశారు అది ఇది అని, అలాంటి వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారిని పోలుస్తున్నారా మీరు? భయపడతారన్నా ఎవరు కూడా ఆయన గొప్ప వ్యక్తి, ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఆయన చాలా దేశాన్ని తరిగి కొడతాడు ఈ రాష్ట్రం ఎన్నికల్లో పోటీ చేయలేకపోయినా ధైర్యం చేసి చెప్పుకుంటా. నేను అంటున్నా సైకో కిల్లర్ గట్టయితే భయపడతారో ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారికి మిమ్మల్ని చూసి భయపడతారు కాబట్టి అందరినీ కలిపితే ఏదో చెప్తామని వచ్చినారు తప్ప ఈ సైకాలజీని చూసి జనం దూరం పెడతారని భయపడే మీరు మీరు సైకోలు కాబట్టి మీకు పక్కన పెట్టుకుంటే మీకు సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీ జీవితంలో మీరు సినిమాగా పోటీ చేయలేదు కాబట్టి మీరు పోటీ చేస్తే మీరు సైకోలని జనం దూరం పెడతారు కాబట్టి గూండాలబ్బా మాట్లాడాలంటే ఎక్కడ తల పెట్టుకుంటారో మీకు అర్థమైంది. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఇద్దరు మాట్లాడితే అర్థం కావట్లేదు, ఒక్క నిమిషం ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు మీ ఉదాహరణ ఆపేయండి. శేఖర్ రెడ్డి గారు దయచేసి మీ ఉదాహరణ ఆపేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో మీరు ఇందాడే ఒకటి చెప్పారు, అది ఏదైతే అనైక్యత ఉందో అనైక్యత ఉండకూడదు అని చెప్పారు. నిజంగా మీ మధ్య అనైక్యత ఉందా అంటే ఇప్పుడు అధినాయకత్వం బట్టి ఒక మాట క్వశ్చన్ అడగనండి. ఇప్పుడు ఏదైతే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి మధ్య అనైక్యత ఉందని మేము అంటలేదు, ప్రజలు అంటలేదు, ఎవరు అంటలా. కానీ లోగా సంస్థాగతంగా చూసుకుంటే అనైక్యత ఉందనే మాట వాస్తవం. ఆ వాస్తవాన్ని మీరు కూడా ఒప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినప్పుడు ఒక్క మాట, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినప్పుడు అదే అసెంబ్లీ సాక్షిగాను మీడియా ముఖంగాను అలాంటివి జరగవు బ్రదర్, మనం పరిష్కరిద్దాం అనే మాట టీడీపీ నుంచి ఎందుకు రావట్లేదు? సార్ ఒకటి, ఇప్పుడు మీకు భయం అనే దాని గురించి అర్థమైందా మ్యాటర్? నేనేమైతే ఎగ్జాంపుల్ చెప్పానో, ఒక సైకో కిల్లర్ చూస్తే ఎట్లా భయపడతారో ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే కూడా అట్లాగే చెప్తున్నారు. అంత మాత్రాన లేకపోతే ప్రజలంతా ఆయన కోరుకున్నారు అర్థం కాదు. ఆయన బై ఛాన్స్ వస్తే అనే ఫీలింగ్ ఉంది. విజయశేఖర్ రెడ్డి గారు నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైందా? నేను ఒక క్వశ్చన్ అడిగా మీకు అర్థమైందా? లక్ష్మీనాథ్ గారు వినాలి దయచేసి.
సార్ నాకు అవకాశం ఏంటి సార్? ఆయన తల లేకుండా ఆన్సర్ చెప్తున్నాను. లక్ష్మీనాథ్ గారు మీరు రక్ష పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఆయన తల తోకలేదు, ఆన్సర్ ఏదైనా చెప్తాడు, మీరు అది ఇంట్లో కూర్చున్నారు. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో వైసీపీ వారు భీకరంగా ట్రోల్ చేస్తారు, అబ్బా భయపడిపోతారని. అంటే భయం అనేది అంటే ఒక సైకో కిల్లర్ని చూసి కూడా భయపడతారు. అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారిని సైకో కిల్లర్తో పోల్చట్లే. అంటే నేను చెప్తున్నా, భయం రకరకాలుగా ఉంటది. భయం రకరకాల అంటే దాని అర్థము జగన్మోహన్ గారికి ఏదో పెద్ద ప్రజాభిమానం ఉంది, ఈ రాష్ట్రంలో 90% ఆయనే లైక్ చేస్తారని అర్థమా? ఓకే సార్, మీ అభిప్రాయం అర్థమైంది సార్, మీ అభిప్రాయం అర్థమైంది. శేఖర్ రెడ్డి గారు రెండో మాట చెప్పండి. రెండో మాట మళ్ళీ ఇస్తా. ఇప్పుడు ఎక్కడో సార్ 175 కాన్స్టిట్యున్సీల్లో ఎక్కడో ఒక దగ్గర 2 దగ్గరలో ఎక్కడైనా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, టీడీపీకో జనసేనకో, అవన్నీ సర్వసాధారణం, ఎక్కడికక్కడ పరిష్కరిస్తాం. సార్ ఇంకో మాట అన్నారు సార్, మీరు పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట అన్నారు. ఆ మాట ఎట్లా? ఆయన ఏమన్నారు? నా పిల్లల్ని తిట్టారు, నా భార్యను తిట్టారు, నా కుటుంబ సభ్యుల్ని మాట్లాడారు, నా కుటుంబాన్ని మాట్లాడింది వైసీపీ. అలాంటి వైసీపీని కానీ వైసీపీ నాయకుని కానీ అధికారానికి వచ్చే ప్రశ్నే రానివ్వను. 2019లో పవన్ కళ్యాణ్ గారు నా కుటుంబాన్ని తిట్టారు అని అప్పుడు కూడా మాట్లాడారు ఆయన. విజయశేఖర్ రెడ్డి గారు మీరు చెప్పింది అంతా అర్థమైంది, విజయశేఖర్ రెడ్డి గారు వినండి, దయచేసి వినండి. నేను మీతో మళ్ళీ మాట్లాడతాను, దయచేసి ఒక మాట వినండి. మీరు దీనికి సమాధానం చెప్తారా? టీడీపీ నేతల అధినేత కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టుగా ఎప్పుడు మాట్లాడతారు? మనం కింది స్థాయిలో కలుపుకొని వెళ్ళాలి, 100% సమస్యలు ఎప్పుడు మాట్లాడతారు? దాని గురించి చెప్తారా దానికి ఆన్సర్? నన్ను చూసి భయపడితే నేనేం చేయలేదు సార్. రైట్, మీ దగ్గర నుంచి ఆన్సర్ రాదని అర్థమైంది. నేను మళ్ళీ మాట్లాడతా. మీకు ఇస్తా మీకు మళ్ళీ ఇస్తా. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత అయినా మేము ఆయన్ను తెలుగుదేశానికి సంబంధించిన ఒక లీడర్ని ఎలా చూసుకుంటామో అలా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మా యువ నాయకుడు లోకేష్ గారు కావచ్చు, ఆయన ఒక సొంత అన్నదాకా ఒక కుటుంబ వ్యక్తిలాగా ఆయన ఓన్ చేసుకున్నాం. వెరీ గుడ్ సార్, మీరు ఆన్సర్ బాగా తెలివిగా చెప్పారు. మీరు అడిగిందని చెప్తే మిగతా అని చెప్పారు. ఎస్ సార్, ఇస్తా సార్, మళ్ళీ ఇస్తా. ఇద్దరున్నారు ఇంకా. రైట్ జనసేన కానీ అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కానీ అట్లాగే మనము ఆయన్ని సపోర్ట్ చేయాలా? రైట్ విజయశేఖర్ రెడ్డి గారు అందుబాటులో ఉండండి, మళ్ళీ మాట్లాడతాను నేను. మనతో జనసేన నేత లక్ష్మీకాంత్ గారు ఉన్నారు. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. రైట్, లక్ష్మీకాంత్ గారు మళ్ళీ రీజాయిన్ అవ్వండి, మీరు కనబడటం లేదు. అక్షర్ సత్యం గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, ఆయన మాట్లాడదాం, ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ఛానల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. ఎస్ అక్షర్ సత్యం గారు, ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలను ఏ కోణంలో చూస్తారు అసెంబ్లీలో? ఇప్పుడు దాకా డిబేట్ మీరు ఫాలో అయ్యారు కదా, మీరేమంటారు చెప్పండి ప్లీజ్. సార్ జనసేన పార్టీ నాయకులు లక్ష్మీకాంత్ గారు లేకపోయినా కానీ జనసేన పార్టీ యొక్క రోల్ తీసుకుని